కి స్వాగతం. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదిన వేడుకలను ది కన్సల్టింగ్ సివిల్స్ ఇంజనీర్స్ ఆర్టిక్స్ అండ్ ఎల్బిఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నెల్లూరు నగరంలోని భవానీ రెసిడెన్సీలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ముందుగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రపంచ మేధావి అని, ఆయన అడుగుజాడల్లో ప్రతి ఇంజనీరు నడవాలన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశవ్యాప్తంగా అనేక కట్టడాలు మహా అద్భుతంగా నిర్మించారని, ఆయన సేవలను గుర్తించే ప్రభుత్వ భారతరత్న బిరుదు ఇవ్వడం జరిగిందన్నారు. ఇంజనీర్స్ అసోసియేషన్ సభ్యులు ఏ సమస్య ఉన్నా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందన్నారు. ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే మీ సమస్య పరిష్కారం కృషి చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి మేధావిని ఆదర్శంగా తీసుకొని ఆయన బాటలో నడవాలన్నారు. భావితరాలకు ఆయన ఆలోచనలు, ఆశయాలు వివరించాలన్నారు. అనంతరము ది కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఆర్కిటెక్ట్స్ అండ్ ఎల్బిఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ 19వ డివిజన్ ఇన్ఛార్జ్ నూకరాజు మదన్ రెడ్డి, చక్రవర్ధన్ రెడ్డి, ది కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఆర్టిక్స్ అండ్ ఎల్పిఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు సతీష్, జనరల్ సెక్రటరీ ఎన్ మల్లికార్జున్ రెడ్డి, ట్రెజరర్ ఖలీం, వైస్ ప్రెసిడెంట్ హిదాయతుల్లా, ఈసీ నెంబర్లు పాల్గొన్నారు. ఈ అసోసియేషన్ వారికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం మీ ఇంటి కార్యాలయంగా భావించండి. మాకు చేతనైంది, మేము చేయగలిగింది ఉంటే చేస్తామని చెప్తాం, మా చేత కాకపోతే మేము చేయలేమని చెప్తాం. దానికి ఎల్లవేళలా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం ఎప్పుడు కూడా మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ ఉంది. అదేవిధంగా ఇటీవల జరిగిన రాజకీయాల్లో అధికారంలో ఉన్నప్పుడు 3-4 సంవత్సరాలప్పుడు కూడా జనరల్గా ఇట్లాంటి మీరని కాదని జనరల్గా పిలుస్తూ ఉంటాం. ఈ టైలర్స్ డే అని, ఇంజనీర్స్ డే అని, ఇంకో డాక్టర్స్ డే అని. మేము పోతూ ఉంటాం, వాళ్ళు మైక్ తీసుకొని సమస్యలు చెప్తారు, ఆడికి వాళ్ళు వదిలేస్తారు, నేను వదిలేస్తాను, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయ్యే చెప్తుంటారు, మళ్ళీ నేను తర్వాత చూస్తాను అంటుంటాను. అంటే కాకుండా ఏదైనా ఉంటే దయచేసి మా సైడు ఎప్పుడు రెడీగా ఉంటాం, మీరు ఇనిషియేట్ చేస్తే మాకు చేతనైనా చేస్తామన్నా. ఎందుకంటే ఈ టైలర్స్ డే మీటింగ్లో ఎక్కువ పాల్గొన్నప్పుడు అక్కడ తప్పుపట్టట్లేదు కానీ సంఘాల నాయకులు పెద్ద 2-3 పేపర్లు లిస్ట్ తీసుకొని ఈ సమస్య ఉంది, ఇక్కడ బిల్డింగ్ కావాలా, ఇక్కడ అది కావాలా, అక్కడ ఆ ప్రాబ్లం, వీళ్ళకి ఇంత పెంచాలా, కుట్టుకోలుతా, ఇన్ని చెప్తారు. సరే వాస్ ఇప్పుడు ఇక్కడ మీటింగ్లో డెసిషన్ తీసుకునేది లేదు, రేపు ఒకసారి ఆఫీస్కి వస్తే దానికి నా సైడ్ నుంచి ఏం కావాలంటే మళ్ళీ నెక్స్ట్ టైలర్స్ డే పోయినప్పుడు మళ్ళీ సేమ్ లిస్ట్ వస్తాను. నేను వాళ్ళకు కూడా ఆ మాట చెప్పాను. దయచేసి మీరు ఏదైనా ఉంటే కూడా ఎప్పుడు ఏదన్నా కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం రావడానికి ఏ నాయకుడు ఎవరి సిఫార్సు అవసరం లేదు. నేరుగా డైరెక్ట్గా వచ్చి మాట్లాడే అవకాశం ఎప్పుడు కూడా ఆఫీస్ మార్నింగ్ 7 to ఈవినింగ్ 8 దాకా ఎల్లవేళలు అందుబాటులో ఉంటుంది. మీరు అంత బిజీగా ఉండి ఒక 20 మంది మేము పార్టీ మారి అత్యంత కష్టకాలంలో ఉండి మళ్ళా పోటీ చేసిన ఎడల చాలామంది మిత్రులు
డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ సభాముఖంగా అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎల్లవేళలా మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సమస్య రాకూడదని కోరుకున్నాం. అది వ్యక్తిగత సమస్య అయినా, ఇంటికాడ రోడ్డు అయినా, డ్రైన్ అయినా, కరెంట్ అయినా, మీరున్న ఇళ్ళ దగ్గర. బట్ లిమిట్ టు నెల్లూరు రూరల్ నియోజకవర్గం, దాన్ని దాటి బయటికి రాదైనా. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎప్పుడు ఏదున్నా కూడా మీ ఇల్లు అనుకోండి, మీరందరూ కూడా ఎప్పుడైనా రావచ్చని తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మేము ఉన్నాం అని చెప్పిన మొట్టమొదటి నాయకుడిని మనం చూస్తున్నాం ఈరోజు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంజనీర్లు అందరం మేమందరం కూడా మీ మాట కట్టుబడి నెల్లూరు డెవలప్మెంట్కి చేయాల్సిన సహకారం అంతా కూడా ఖచ్చితంగా మీ మాట ప్రకారం నడుచుకుంటామని తెలియవస్తున్నాం. ఈరోజు మన శ్రీధర్ రెడ్డి గారు, కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు సార్ రాలేకపోయిన దానికి ఇంకొకసారి మరలా ఇంకొక మీటింగ్కి సార్ని కూడా పిలిచి మనం సన్మానించుకునే అవకాశాన్ని దక్కించుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా మన కుటుంబ సభ్యులతో, మనందరి మిత్రులతో జరుపుకోవడం అనేది చాలా గొప్పగా ఉంది. ప్రతి సంవత్సరం మనం జరుపుకున్నటువంటి స్పోర్ట్స్ మీట్ కూడా ఈ సంవత్సరం కూడా ప్రెసిడెంట్ సతీష్ బాబు గారి ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్ జరుపుకొని నాగరాజు మున్సిపల్ శాఖ మంత్రులైనటువంటి నారాయణ గారు విజయవాడలో ఫ్లడ్స్ వల్ల ఆగిపోయిన దాని కారణం వల్ల ఈరోజు రాలేకపోయారు. ఆయన రాలేకపోయిన సందేశాన్ని మనకు శుభాకాంక్షలు ఇవన్నీ కూడా వాళ్ళ పిఏ ద్వారా మనకు తెలియజేశారు. అక్కడ ఇచ్చేసినటువంటి గిరిధర్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అట్లే మన నెల్లూరు అసోసియేషన్లో మొదటి నుంచి ఏ విధంగా అయితే మనం కార్యక్రమాలు చేస్తున్నామో, రాష్ట్రంలో నేను ఏపీ స్టేట్ ప్రెసిడెంట్గా దాదాపు మన హిదయతుల్లా గారు చెప్పినట్టు ప్రతి జిల్లాకి 3 నుంచి 4 సార్లు వెళ్ళడం జరిగింది 2 సంవత్సరాలు. అంటే 60కి పైగా అన్ని జిల్లాలకి మీటింగ్స్కి అటెండ్ కావడం, ఆ మీటింగ్లో అడ్రస్ చేయడం జరిగింది. ఎక్కడా లేనటువంటిది, ఏ జిల్లాలో జరిగినటువంటి కార్యక్రమాలు మన నెల్లూరులో జరుగుతున్నాయని నాకు అప్పుడే తెలిసింది. ప్రతి సంవత్సరం ఆగస్ట్ 15కి రిపబ్లిక్ డేకి ఈ కార్యక్రమాలన్నింటికి మొట్టమొదటిగా మన అసోసియేషన్ 2012లో మొదలుపెట్టినటువంటి బాబురావు గారు ఆ పీరియడ్ నుంచి ఒక అవగాహన. చాలామంది వస్తూ ఉంటారు, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కంటే మన ఇష్యూస్ గురించి తెలియదు. వెళ్తున్నాం, మనం ఏదో వర్క్ చేసుకుంటున్నాం, కొంత ఎర్న్ చేసుకుంటున్నాం, మన కష్టాలు మనకుంటాయి. అంటే ఫీల్డ్ అసలు యాక్చువల్ని కూడా ఎదుర్కోగలిగేటువంటి కెపాసిటీ సివిల్ ఇంజనీర్కి ఎక్కువగా ఉంటుంది. అంటే అందరు ఇంజనీర్స్కి బాగుంటుంది, సివిల్ ఇంజనీర్స్కి ఇంకా ఎక్కువగా ఉంటుంది అనమాట. అట్లా మనందరం ఇట్లా ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఉంటూ సివిల్ ఇంజనీర్గా ఉంటూ ఇంత బాగా మనం ఇలా ఒక అసోసియేషన్ లాగా మన కుటుంబాలతో అందరితో కలిసి ఇలా ఎంజాయ్ చేస్తున్నాం. అంతేకాకుండా మన మెంబర్స్ గురించి, మనందరి గురించి మనం మాట్లాడాలంటే, మన ఏదైనా సీనియర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక్కోసారి ఒక సలహాలు ఇస్తూ ఉంటారు. నేను 2 years నుంచి చూస్తున్నప్పుడు సపరేట్గా మనం చెప్పేది కాదు, కానీ వారి యొక్క సేవలు, వారు చేసిన పనులు ఇవన్నీ అది చిరస్మరణీయం, ఎప్పటికీ కూడా స్మరించుకోవాల్సిన విషయాలు. అది వాటితో పాటు మన ఇప్పుడు కొన్ని అంటే నేను కొన్ని నేర్చుకుంటే ఒక అసోసియేషన్ని సిస్టమ్ అంటే ఇప్పుడు శ్రీనివాస్ కుమార్ గారు ఉన్నారు, బాబురావు గారు ఉన్నారు,